సిఎన్జి, ఎల్పిజి. సిఎన్జి, ఎల్పిజిలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సిఎన్జి, ఎల్పిజిలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏంటంటే, 1, సిఎన్జి మరియు ఎల్పిజిలు పరిశుభ్రమైన ఇంధనాలు. ఏంటి? సిఎన్జి మరియు ఎల్పిజిలు పరిశుభ్రమైన ఇంధనాలు. తర్వాత రెండోది ఏంటంటే, కాలుష్యాన్ని ఉత్పత్తి చేయవు. వీటిని ఏంటంటే నేరుగా ఉపయోగించవచ్చు. రవాణా చేయడం కూడా సులభం. ఖర్చు తక్కువ. తర్వాత రోడ్ల ఉపరితలం కోసం ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తి పేరు తెలపండి. రోడ్ల ఉపరితలం కోసం ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తి పేరు. రోడ్లు వేయడానికి ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తి ఏంటంటే బిటుమెన్. ఏంటిది? బిటుమెన్. తర్వాత చనిపోయిన వృక్షం నుండి బొగ్గు ఎలా ఏర్పడుతుంది అంటే ఏమంటే, మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై లోతట్టు తడి ప్రాంతాలలో దట్టమైన అడవులు ఉండేవి. వరదలు, భూకంపాలు వంటి వాటి వల్ల ఏంటంటే ఈ అడవులు నేల కింద పూడ్చివేయబడ్డాయి. అడవులన్నీ కూలిపోయి నేల కింద పూడ్చివేయబడ్డాయి. అంటే వాటి మీద ఎక్కువ మట్టి పేరుకుపోవడం వల్ల అవి ఏంటంటే లోపలికి కుదించిపోయాయి అన్నమాట. అవి ఎంత లోతుగా కుదించిపోయాయంటే అంత ఉష్ణోగ్రత కూడా అక్కడ పెరిగే ఉంటుంది. కాబట్టి అధిక పీడనం మరియు అధిక ఉష్ణోగ్రత ఏంటంటే ఎక్కువ మట్టి పేరుకుపోవడం వల్ల అవి కుదించబడ్డాయి. మరింత లోతుగా మునిగిపోతున్న కొద్దీ ఏమైందంటే ఉష్ణోగ్రత పెరిగిపోయింది, తర్వాత పీడనం కూడా ఎక్కువైపోయింది. అంటే అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత కింద చనిపోయిన మొక్కలు ఏమైపోయాయంటే నెమ్మదిగా బొగ్గుగా మారిపోయాయి అన్నమాట. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ మొక్కలు బొగ్గుగా మారిపోయాయి. ఈ చనిపోయిన వృక్ష సంపదను బొగ్గుగా మార్చే ప్రక్రియను ఏమంటారు అంటే కార్బొనైజేషన్. చనిపోయిన వృక్ష సంపదను బొగ్గుగా మార్చే ప్రక్రియను కార్బొనైజేషన్ అంటారు. తర్వాత శిలాజ ఇంధనాలు డాష్ 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 అని 3 ఇచ్చాడు ఇక్కడ. ఏంటవి? 1 బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. తర్వాత పెట్రోలియం నుండి వివిధ అణుఘటకాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? శుద్ధి చేయడం, లేదంటే అంశిక స్వేదనం. అంశిక స్వేదనం అంటారు. వాహనాల్లో ఉపయోగించే డ్యాస్ ఇంధనం అతి తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. వాహనాలు ఉపయోగించే అతి తక్కువ కాలుష్యాన్ని కలుగజేసే ఇంధనం ఏంటి అంటే సిఎన్జి, సంపీడ్య సహజవాయువు. కింది వాక్యాలు ఎదురుగా తప్పు ఒప్పులు చేయమన్నాడు. ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలను తయారు చేయవచ్చు అంటున్నాడు. తప్పు. ఎందుకంటే శిలాజ ఇంధనాలు సహజ ప్రక్రియ ద్వారా తయారవుతాయి కాబట్టి తయారు చేయడం కష్టమైన ప్రక్రియ అన్నమాట. 2, పెట్రోల్ కంటే సిఎన్జి ఎక్కువ కాలుష్యకర ఇంధనం. తప్పు. ఎందుకు? సిఎన్జి శుభ్రమైన ఇంధనం కాబట్టి ఇది పెట్రోల్ కంటే తక్కువ కాలుష్యకారకం. తర్వాత
కార్బన్కు దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్. ఇదేంటిది? ఉప్పు. ఎందుకంటే కార్బన్ యొక్క శుద్ధమైన రూపం ఏంటి? కోక్. దీన్ని ఎలా పొందుతాం అంటే గాలి లేనప్పుడు బొగ్గును వేడి చేయడం ద్వారా పొందుతాం. ఇది తర్వాత గాలి లేనప్పుడు బొగ్గును వేడి చేయడం ద్వారా పొందుతాం. తర్వాత కోల్ తార్ అనేది వివిధ పదార్థాల మిశ్రమం. రైట్. ఎందుకంటే కోల్ తార్ అనేది 200 పదార్థాల మిశ్రమం. ఇది కోల్ తార్ అనేది అంటే 200 పదార్థాల మిశ్రమం దాదాపుగా. కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు చెప్పాలి. తప్పు. ఎందుకంటే కిరోసిన్ శిలాజ ఇంధనం. ఎందుకంటే ఇది పెట్రోల్ నుండి వస్తుంది కదా. పెట్రోల్ శుద్ధి చేయడం ద్వారా దీన్ని మనం బయట తీస్తాం అన్నమాట. తర్వాత శిలాజ ఇంధనాలు తరిగిపోయే సహజ వనరులు అని ఎందుకంటారు? శిలాజ ఇంధనాలు తరిగిపోయే సహజ వనరులు ఎందుకంటే అవి జీవులు చనిపోయిన అవశేషాలు కుళ్ళడం వల్ల తయారవుతాయి. జీవులు చనిపోయిన తర్వాత వాటి యొక్క అవశేషాలు కుళ్ళిపోవడం ద్వారా తయారవుతాయి. ఇవి భూమి కింద పరిమిత పరిమాణంలో ఉంటాయి. ఇవి అందువల్ల ఏంటంటే వినియోగం ద్వారా ఏమవుతుందంటే తొందరగా తరిగిపోతాయి. ఇవి మానవ వినియోగం ద్వారా ఇవి తొందరగా తరిగిపోతాయి. తర్వాత కోక్ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇది కార్బన్ నుండి ఏర్పడినది, స్వచ్ఛమైనది. ఏంటిది? స్వచ్ఛమైనది. 2 గట్టిగా ఉంటుంది. ఇది రంధ్రాలు కలిగి నలుపు రంగులో ఉంటుంది. అయితే దీని వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు. ఏంటి? ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు. తర్వాత లోహాల వెలికితీతలో కూడా ఉపయోగిస్తారు. లోహాల యొక్క వెలికితీతలో కూడా ఉపయోగిస్తారు. తర్వాత పెట్రోల్ ఏర్పడే ప్రక్రియను వివరించండి. ఇది ఎలా ఏర్పడుతుందంటే సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోల్ ఏర్పడుతుంది. సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడింది. ఎలా? ఈ జీవులు చనిపోవడంతో వాటి శరీరాలు ఏంటంటే సముద్రపు అడుగు భాగంలో స్థిరపడ్డాయి. జీవులు చనిపోవడం వల్ల వాటి శరీరాలు ఏమయ్యాయి? సముద్రపు అడుగు భాగంలో స్థిరపడ్డాయి. ఈ శరీరాలు ఇసుక మరియు బంకమట్టి పొరలతో కప్పబడ్డాయి. ఈ శరీరాలు ఏంటి? ఇసుక మరియు బంకమట్టి పొరలతో కప్పబడ్డాయి. మిలియన్ల సంవత్సరాల నుండి గాలి లేకుండా మరియు అధిక ఉష్ణోగ్రత పీడనాల వల్ల ఇవేంటంటే పెట్రోలియం మరియు సహజవాయువుగా మార్పు చెందాయి అన్నమాట. తర్వాత క్రింది పట్టిక నుండి భారతదేశం మొత్తం శక్తి కొరత ఇది దత్తాంశాన్ని గ్రాఫ్ రూపంలో చూపండి. ఇదేమో x అక్షం, ఇదేమో y అక్షము. ఇక్కడ 0 పాయింట్ తీసుకుంటే మొదటి ఏంటి 91 తీసుకుందాం. తర్వాత 92, 1993, 94, 95, 96, 7, 8, 9, 10, 11, 12, 13 ఇలా తీసుకుందాం. అంటే ఇక్కడ ఏంటంటే 1 సెంటీమీటర్ 1 ఇయర్ అనుకుంది. అక్కడ x అక్షం మీద, y అక్షం మీద కూడా 1 సెంటీమీటర్ కూడా 1 యూనిట్ అనుకుందాం. ఇక్కడ అదే కదా ఇచ్చాడు. ఇది 1 యూనిట్ అనుకుందాం కొరత. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది? ఇది ఫస్ట్ది 7.9 ఉంది. ఇక్కడ 8 కింద 7.9, ఎక్కడికి 91, తర్వాత 92 వచ్చి 7.8, దాని కింద ఇంకొక పాయింట్ చిన్నది ఎక్కడ 92కి, తర్వాత 8.3 1993, 8.3 ఇక్కడ 94, 7.4 ఇక్కడ కిందకి, 95 7.1,
తర్వాత 96, 9.2, తర్వాత 97, 11.5 ఇలా తీసుకున్నాం. ఇది మనకు వచ్చిన గ్రాఫ్ అనమాట. ఇవన్నీ కలిపితే ఈ విధంగా వస్తుంది గ్రాఫ్. కొన్ని దారాలను మనం కృత్రిమ దారాలు అని ఎందుకు అంటాము వివరించండి. కొన్ని దారాలను కృత్రిమ దారాలు అంటాము ఎందుకంటే ఇవి ఏంటంటే ప్రకృతిలో కనిపించవు. ఏంటిది? ప్రకృతిలో కనిపించవు. కాబట్టి వాటికి మనం ఏమైనా పెట్టాం? కృత్రిమ దారాలు, సింథటిక్ అనే పేరు పెట్టారు. సాధారణంగా వాటిని ఏంటంటే పెట్రోకెమికల్స్ అంటే ఎగ్జాంపుల్ నైలాను, పాలిస్టరు, ఆక్రలిక్ మొదలైన రసాయన ప్రాసెసింగ్ ద్వారా పొందుతాం అన్నమాట. నెక్స్ట్, రేయాన్ అనేది కృత్రిమ దారం కంటే భిన్నమైనది. ఎందుకంటే ఇది పొట్టు దారంలో కనిపిస్తుంది. దీనికి కలప గుజ్జు నుండి పొందుతారు. సహజ దారాల మాదిరిగా వీటిని వడకవచ్చు. ఏది రైట్ అంటే రేయన్ ఏంటి? దేని నుండి వచ్చింది రేయాను? చెక్క గుజ్జు నుండి తయారు చేస్తారన్నమాట. ఇదిగో కలప గుజ్జు. దీన్ని కలప గుజ్జు నుండి పొందుతారు. నెక్స్ట్, సరైన పదాలతో క్రింది ఖాళీలను పూరించండి. కృత్రిమ దారాలను డాష్ లేదా డాష్ అని కూడా అంటారు. ఏమంటారు? మానవ నిర్మిత దారాలు లేదంటే కృత్రిమ దారాలు. మానవ నిర్మిత దారాలు లేదా కృత్రిమ దారాలు అంటారు. తర్వాత ముడి పదార్థాల నుండి సంశ్లేషణ చేయబడిన కృత్రిమ దారాలను డాష్ అంటారు. ముడి పదార్థాల నుండి సంశ్లేషణ చేయబడిన కృత్రిమ దారాలను డాష్ అంటారు. కృత్రిమ దారాలను తయారు చేయడానికి వాడే ముడి పదార్థాలను ఏమంటారు? ఇది ముడి పదార్థాలు ఏంటి అనేది. ఇది ముడి పదార్థాల నుండి సంశ్లేషణ చేయబడిన కృత్రిమ దారాలు అంటారు కదా. అంటే ముడి పదార్థాలను ఏమంటారంటే పెట్రోకెమికల్స్ అంటారు. తర్వాత కృత్రిమ దారాల వల్ల ప్లాస్టిక్లు కూడా ఒక పాలిమర్. ఏంటిది? పాలిమర్. నైలాన్ దారాలు చాలా బలమైనవి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు ఏంటంటే ఇవి చాలా బలంగా ఉంటాయి. ఎలాగంటే వీటిని పారాచూట్లు తయారు చేయడానికి వాడతారు. తర్వాత పర్వతాలు అధిరోహించడానికి తాళ్ళగా ఉపయోగిస్తారు. పర్వతాలు అధిరోహించే వాళ్ళు తాళ్ళుగా నైలాన్లను ఉపయోగిస్తారు. అంటే ఇది ఇంచుమించు ముక్కు తీగలాగా ఉంటుందన్నమాట. ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రలోనే నిల్వ చేయడానికి ఎందుకు ఇష్టపడతారో వివరించండి. ప్లాస్టిక్ కంటైనర్లో ఆహారం నిల్వ చేయడం వల్ల ఈ ప్లాస్టిక్లు ఆహార పదార్థాలతో చర్య జరపవు. తర్వాత ప్లాస్టిక్లు బలంగా తేలిగ్గా ఉంటాయి, మరి మన్నిగ్గా ఉంటాయి. ప్లాస్టిక్లు ఏంటి? బలంగా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి, మరి మన్నికైనవి. ప్లాస్టిక్ ఇంకోటి ఏంటంటే తుప్పు పట్టదు. ప్లాస్టిక్లు తుప్పు పట్టవు. కాబట్టి ప్లాస్టిక్లు ఏంటంటే కంటైనర్లో గాలి చొరబడినవి, అవి గాలి ప్రవేశించదు. తర్వాత ఇంకోటి వీటిని నిర్వహించడం సులభం. తర్వాత థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మధ్య తేడా వివరించండి. థర్మోప్లాస్టిక్ అంటే ఏంటి? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? థర్మోప్లాస్టిక్ మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ల మధ్య తేడా. థర్మోప్లాస్టిక్ అంటే వేడి చేసినప్పుడు సులభంగా వికృతమయ్యే ప్లాస్టిక్లు. వేడి చేసినప్పుడు సులభంగా ఇవి వికృత రూపాన్ని పొందుతాయి అన్నమాట. వీటి ఉదాహరణ ఏంటంటే పాలిథీన్, పీవీసీ.
తర్వాత థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏంటంటే వీటిని ఒకసారి అచ్చు వేసిన తర్వాత వేడి చేయడం ద్వారా మృదువుగా చేయలేము. ఏంటి ఎగ్జాంపుల్ అంటే బ్యాక్లైట్ మెలమైన్. తర్వాత ఈ థర్మోప్లాస్టిక్లు ఏంటంటే బొమ్మలు, దువ్వెనలు, వివిధ రకాల పాత్రలు తయారైన ఉపయోగిస్తారు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లో బ్యాక్లైట్లను, ఎలక్ట్రిక్ స్విచ్లు, వివిధ పాత్రలకు హ్యాండిల్ మొదలైన వాటిని తయారీకి ఉపయోగిస్తారు. బ్యాక్లైట్లను ఎలక్ట్రిక్ స్విచ్ల కింద, వివిధ పాత్రలకి హ్యాండిల్ కింద ఉపయోగిస్తారు అన్నమాట. తర్వాత మేలమైన ఏం చేస్తారంటే ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి మరియు అగ్నిని నిరోధించే బట్టలు తయారీకి వాడతారు. మేలమైన ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి మరియు అగ్నిని నిరోధించే బట్టల తయారీకి ఉపయోగిస్తారు. తర్వాత ఈ క్రింది వాళ్ళలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్తోనే ఎందుకు తయారు చేస్తారో వివరించండి. సాస్పాన్ పిళ్ళు, ఎలక్ట్రిక్ ప్లగ్లు, స్విచ్లు, ప్లగ్ బోర్డులు. సాస్పాన్ పిళ్ళు ఏం చేస్తాయంటే వేడిని తమకుండా ప్రసరింపనివ్వవు, అంటే ఉష్ణ బంధకాలు ఇవి, కాబట్టి వీటిని తయారు చేస్తారు. తర్వాత ఎలక్ట్రిక్ ప్లగ్లు, స్విచ్లు, ప్లగ్ బోర్డులు ఏంటంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు తయారు చేస్తారు. ఎందుకంటే ఇవి కూడా ఏంటి విద్యుత్ బంధకం, విద్యుత్ తమకుండా ప్రసరింపనివ్వవు, అందుకని వాటితో తయారు చేస్తారు. తర్వాత క్రింది పదార్థాల్లో ఏవి రీసైక్లింగ్ చేయగలమో ఏవి చేయలేమో వర్గీకరించండి. టెలిఫోన్ పరికరాలు ఏంటివి? టెలిఫోన్ పరికరాలు. తర్వాత టెలిఫోన్ పరికరాలు రీసైక్లింగ్ చేయలేము. ప్లాస్టిక్ బొమ్మలు రీసైక్లింగ్ చేయొచ్చు. కుక్కర్ హ్యాండిల్స్ రీసైక్లింగ్ చేయలేము. తర్వాత క్యారీ బ్యాగ్స్ అంటే చేతి సంచులు, వీటిని రీసైక్లింగ్ చేయొచ్చు. తర్వాత బాల్ పాయింట్ పెన్లు కూడా రీసైక్లింగ్ చేయొచ్చు. తర్వాత ప్లాస్టిక్ గిన్నెలు కూడా రీసైకిల్ చేయవచ్చు. తర్వాత ప్లాస్టిక్ తొడుగు గల ఎలక్ట్రిక్ వైర్లు, చేయొచ్చు. తర్వాత ప్లాస్టిక్ కుర్చీలు, ఇవి కూడా రీసైక్లింగ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ స్విచ్లు చేయలే. దగ్గర కుక్కర్ హ్యాండిల్స్ ఒకటి, అదే కుక్కర్ పిడులు, టెలిఫోన్ పరికరాలు, తర్వాత ఎలక్ట్రిక్ స్విచ్లు, ఈ మూడు మనం చేయలే, మిగతావి చేయొచ్చు. తర్వాత రానా వేసవకాలం వేసుకోవడానికి చొక్కాలు కొనుక్కోవాలనుకున్నాడు. అతను కృత్రిమ దారాలతో చేసిన చొక్కాలు కొనాలా, సహజ దారాలతో చేసిన చొక్కాలు కొనాలా? కారణం చెప్పండి అన్నాడు. ఇప్పుడు వేసవికాలంలో అంటే మనకు చెమట ఎక్కువ ఉంటుంది. ఈ చెమట ఎక్కువ పట్టినప్పుడు ఏం చేయాలి? బట్టలు చెమటను పీల్చుకునేటట్లు ఉండాలి. సహజదారాలతో చేసిన చొక్కాలు కొంటే అవి ఏం చేస్తాయి? నీటిని పీల్చుకుంటాయి. కృత్రిమ దారాలు చేసిన చొక్కాల కన్నా సహజదారాలతో చేసిన చొక్కాకి నీటిని పీల్చుకునే సామర్థ్యం ఎక్కువ. కాబట్టి సహజదారాలతో చేసిన చొక్కాలనే తీసుకోవాలి. తర్వాత ప్లాస్టిక్లు ప్రకృతిలో క్షయం కాని పదార్థాలను చూపేందుకు తగిన ఉదాహరణలు ఇవ్వండి. ఇవేంటంటే ప్లాస్టిక్ పాత్రలో నిల్వ చేసిన రసాయనాలతో లేదా ఇతర వస్తువులతో చర్య జరపవు. రసాయనాలతో కానీ ఇతర వస్తువులతో కానీ చర్య జరపవు. ఎక్కువ కాలం తెరచి ఉంచినప్పుడు అవి కుళ్ళిపోవు. వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. ప్లాస్టిక్లు గాలి మరియు నీటితో చర్య జరపవు కాబట్టి అవేంటి? తుప్పు పట్టవు కూడా. అవి తుప్పు పట్టవు. టూత్ బ్రష్లు, కుంచులు, పిడి ఒకే రకమైన పదార్థాలు తయారు చేయవచ్చా? మీ సమాధానం లేదు. ఎందుకంటే టూత్ బ్రష్ యొక్క హ్యాండిల్ మరియు బ్రిస్టల్స్ ఒకే పదార్థం తయారు చేయకూడదు. ఎందుకంటే పట్టుకున్నప్పుడు గట్టిగా ఉండాలి కదా హ్యాండిల్. అయితే బ్రిస్టల్స్ మృదువైన పదార్థాలతో తయారు చేయబడాలి.
దానివల్ల ఏంటంటే దంతాలకు చిగుళ్ళకు హాని కలగకూడదు. అంటే బ్రిస్టల్స్ అంటే మృదువుగా ఉండాలి, ఉంచెలు మృదువుగా ఉండాలి, పిడి గట్టిగా ఉండాలి. తర్వాత వీలైనంత త్వరగా ప్లాస్టిక్ చేయించండి, ఈ సూచన వ్యాఖ్యానించాలండి. ప్లాస్టిక్లు అనేవి కృత్రిమ పదార్థాలు కాబట్టి అవి వీలైనంత త్వరగా మనం ప్లాస్టిక్ని నివారించాలి. ఎందుకంటే ప్లాస్టిక్లు కుళ్ళిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్లు భూమిలో కలవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కొన్ని ప్లాస్టిక్ని కాల్చడం వల్ల ఏంటంటే విషవాయువులు వాతావరణంలోకి వస్తాయి. కాబట్టి ఇది వాతావరణంలో వాయు కాలుష్యానికి కారణం అన్నమాట. కాబట్టి వీలైనంత త్వరగా ప్లాస్టిక్ని నిషేధించాలి. ఏ వరుసలో పదాలను బి వరుసలో పదాలతో సరైన పదబంధాలతో జతపరచండి. పాలిస్టర్ ఏంటి? దుస్తులు త్వరగా ముడుచుకోవు, ఒకటిదండి డి. తర్వాత టెఫ్లాన్ ఏంటి? నూనె అంటుకొని వంటపాత్రలు తయారీకి ఉపయోగిస్తారు. టెఫ్లాన్ అంటే నూనె అంటుకొని వంటపాత్రలు తయారీకి ఉపయోగిస్తారు. అంటే 2C. 3 రేయాన్, కలప గుజ్జు నుండి తయారు చేస్తారు, కలప గుజ్జుతోనే తయారు చేస్తారు. తర్వాత 4 నైలాన్. రేయాన్ అంటే 3A. 4 నైలాన్ ఏంటి? పారచొట్లు మరియు మేజోళ్ళు తయారీకి ఉపయోగిస్తారు, దుస్తులు తయారీకి. బి వాస్తవానికి కృత్రిమ దారాలు అడవుల సంరక్షణ ఉపయోగపడతాయి, వ్యాఖ్యానించండి. ఇప్పుడు అడవుల సంరక్షణకు ఇవి ఎలా సహాయపడతాయంటే, ఇప్పుడు సహజ దారాలు అవి తీసుకున్నాం అనుకోండి, వాటిని ఏంటంటే మొక్కల నుండి కానీ జంతువులు కానీ పొందాలి. అంటే మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ మనం సేకరించాలంటే వాటికి నష్టం కలిగినట్టే కదా. అవి చెట్లు నరకడానికి, జంతువులు చంపడానికి దారి తీస్తాయి. ఇవి ఎలా తయారు చేస్తామంటే మనం బొగ్గు నుండి, పెట్రోల్ నుండి తయారు చేస్తాం. కాబట్టి వీటి వల్ల ఏమవుతుందంటే అడవుల సంరక్షణ జరుగుతుంది కొంతవరకు. కృత్రిమ దారాల వల్ల అడవుల సంరక్షణకి ఉపయోగపడతాయి. కృత్రిమ దారాలు అడవుల సంరక్షణకు ఉపయోగపడతాయి కొంతవరకు. థర్మోప్లాస్టిక్ అనేది అధమ విద్యుత్ వాహకం చూపేందుకు కృత్యం. థర్మోప్లాస్టిక్ ఏంటంటే విద్యుత్ యొక్క అధమ విద్యుత్ వాహకం కదా. ఇప్పుడు ఏంటంటే 2 వైర్లను తీసుకోండి. ఒక వైర్ని ఏంటంటే ఎలాంటి దానికి కవరింగ్ లేకుండా ఉంచేయండి, ఒకదానికి ప్లాస్టిక్ కవరు ఉంచండి. ఇప్పుడు 2 సర్క్యూట్లను తయారు చేయండి. ఏది షాక్ ఇస్తుంది? ఇందులో కవరింగ్ లేని వైరే షాక్ ఇస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం థర్మోప్లాస్టిక్ విద్యుత్ యొక్క అధమ వాహకం అని చెప్పచ్చు. తర్వాత సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు? దేని ద్వారా ప్రయాణిస్తుంది? ఘన, ద్రవ, వాయు పదార్థాలు 3 ద్వారా ప్రయాణిస్తుంది. క్రింది వారిలో ఎవరి స్వరం తక్కువ పౌనఃపున్యం కలిగి ఉంటుంది? ఆడపిల్ల, బాలుడు, మగవారు, మహిళ. ఎవరిది? బాలుడు. తర్వాత క్రింది వాక్యాల్లో సరైన వాటికి ఎదురుగా అవును కాదు అని చెప్పాలి. శబ్దం శూన్యం ద్వారా ప్రయాణం చెయ్యలేదు. సమాధానం ఏంటి? నిజం. ఓకే కదా, ఒప్పు. తర్వాత కంపించే వస్తువు 1 సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను డోలనావర్తన కాలం అంటారు. కంపించే వస్తువు 1 సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను డోలనావర్తన కాలం అంటారు. డోలనావర్తన కాలం అంటారు దీన్ని. ఏమంటారు? 1 సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను ఏమంటారు? పౌనఃపున్యం కదా అంటారు. కాబట్టి ఇది తప్పు. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బలహీనంగా ఉంటుంది. కంపన పరిమితి ఎక్కువ ఉంటే ధ్వని బలహీనంగా ఉంటుంది. తప్పు. కంపన పరిమితి ఎక్కువ ఉంటే ధ్వని ఏముంటుంది? ఎక్కువగా ఉంటుంది. మానవుని చెవికి శ్రవ్యవధి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. కాబట్టి ఇది ఒప్పు.
కంపన పౌనపుణ్యం తక్కువ ఉంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది. ఎక్కువ కీచుదనం ఉంటుంది. కంపన పౌనపుణ్యం తక్కువ ఉంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది. తప్పు. కంపన పౌనపుణ్యం ఎక్కువ ఉంటే కీచుదనం ఎక్కువ ఉంటుంది. అంటే పిచ్. అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు. తప్పు. అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులు సంగీతం అనరు, శబ్దం అంటారు. తర్వాత ధ్వని కాలుష్యం పాక్షిక వినికిడి లోపాలను కలిగిస్తుంది. ఒప్పు. ఇది పాక్షిక వినికిడి లోపాలను కలిగిస్తుంది. ఒప్పు. తర్వాత క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. ఒక వస్తువు ఒక పూర్తి డోలనం చేయని పట్టు కాలాన్ని ఏమంటారు? ఒక వస్తువు ఒక పూర్తి డోలనానికి చేయడానికి పట్టు కాలాన్ని ఏమంటారు? ఆవర్తన కాలం. ధ్వని తీవ్రత కంపనాల డ్యాష్ ద్వారా నిర్ణయించబడుతుంది. ధ్వని తీవ్రత కంపనాల యొక్క వ్యాప్తి ద్వారా నిర్ణయించబడుతుంది. పౌనపుణ్యం ప్రమాణం ఏంటి? హెడ్జ్. అనవసరమైన ధ్వనిని డ్యాష్ అంటారు. అనవసరమైన ధ్వని డ్యాష్ అంటారు. ఏమంటారు? శబ్దం. ధ్వని కీచుదనం కంపనం యొక్క పౌనపుణ్యం ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక లోలకం 4 సెకండ్లో 40 కంపనాలు చేసింది. అయినా దాని యొక్క డోలనావర్తంగాను పౌనపుణ్యం ఎంత? డోలనాల సంఖ్య ఎంత? 40. సమయం అంతా 4 సెకండ్లు. ఇప్పుడు దానికి ఆవర్తన కాలం కావాలి మనకి. ఏంటిది? సూత్రం ఏంటి? మొత్తం కాలము బై మొత్తం డోలనాల సంఖ్య. మొత్తం కాలము బై మొత్తం డోలనాల సంఖ్య. మొత్తం కాలం ఎంత? 4 సెకండ్లు. డోలనాల సంఖ్య 40 అంటే 1/10 సెకండ్స్ అనమాట. ఈక్వల్ టు 0.1 సెకండ్. ఇప్పుడు పౌనపుణ్యం ఎంత అవుతుంది? పౌనపుణ్యం సూత్రం ఏంటి? కంపనాల సంఖ్య బై కాలం. అంతే కదా. కంపనాల సంఖ్య బై కాలం. 40/4 10 హెడ్జ్ అనమాట. ఒక దోమ ఒక సెకండ్ కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపించడం వల్ల దాని నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఆ కంపనాల డోలనావర్తన కాలం ఎంత? సెకనుకు చేయు కంపనాల సంఖ్య ఎంత? 500. సెకనుకు చేయు కంపనాల సంఖ్య ఎంత? 500. దీంట్లో టైం పీరియడ్ ఎంత? అంటే మొత్తం సమయం, కంపనాలు చేయడానికి పెట్టిన మొత్తం సమయం ఎంత? 1 సెకండ్. 1 సెకండ్కి 500 కంపనాలు చేస్తున్నాయి. మొత్తం కంపనాల సంఖ్య కాలముపై మొత్తం కంపనాల సంఖ్య. అంతే కదా. మొత్తం కాలముపై మొత్తం కంపనాల సంఖ్య ఎంత? 1/500 ఈక్వల్ టు 0.002 సెకండ్స్. ఈ క్రింది వాయిద్యంలో ఏ భాగం కంపించి ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది తెలపండి. డోలు. డోల్లో ఏంటంటే సాగదీసిన పొర. తర్వాత వీణలోని తీగ. పిల్లన గ్రోవులో గాలిస్తాము. తర్వాత సంగీతానికి కఠోరధ్వనికి మధ్య గల తేడా. తర్వాత కొన్ని సందర్భాల్లో సంగీతం కఠోరధ్వనిగా మారుతుందా? శబ్దం మరియు సంగీతం మధ్య వ్యత్యాసం ఏంటంటే శబ్దం అనేది అంటే వినసొంపుగా ఉండదు. సంగీతం వినసొంపుగా ఉంటుంది. శబ్దం వినసొంపుగా ఉండదు. ఈ శబ్దం ఏంటంటే కాలుష్యకారకం. సంగీతం వల్ల కాలుష్యం జరగదు. ఇంకోటి ఏంటంటే శబ్దం ఏంటంటే ఆరోగ్యానికి ప్రమాదం. సంగీతం ఆరోగ్యానికి మంచిది.
ఇప్పుడు శబ్దాన్ని ఉత్పత్తి చేయాలంటే ప్రత్యేక పరికరాలు ఏం అవసరం లేదు. శబ్దం ఉత్పత్తి చేయాలంటే ప్రత్యేకమైన పరికరాలు ఏం అవసరం లేదు. కానీ సంగీతం వాయించాలంటే ప్రత్యేక వాయిద్యాలు ఉండాలి. కొన్నిసార్లు సంగీతం ఏంటంటే చెవులు భరించగలిగే ధ్వని పరిధిని దాటింది అనుకుంటాం. సంగీతము చెవులు భరించగలిగే ధ్వని పరిధిని దాటింది అశబ్దంగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది వాస్తవమే. మీ పరిసర ప్రాంతాల్లో కొన్ని ధ్వని కాలుష్య కారణాలు వాహనాల శబ్దాలు, పేలుడు పదార్థాలు, పేలుతున్న శబ్దాలు అన్నమాట. తర్వాత లౌడ్ స్పీకర్లు, తర్వాత వంటగది ఉపకరణాల శబ్దాలు, తర్వాత ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ కూలర్స్, ఇవన్నీ కూడా కాలుష్య కారకాలు. అయితే ధ్వని కాలుష్యం మానవునికి ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తుందో వివరించండి. ఒకటి ఏంటంటే నిద్ర లేకపోవడం, నిద్ర లేదు. 2 అధిక రక్తపోటు. 3 ఆందోళన. 4 తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి లోపం. తర్వాత మీ తల్లిదండ్రులు ఒక ఇంటిని కొనాలనుకుంటున్నారు. వారికి రహదారి పక్కన ఇల్లు, రహదారికి 3 వరుసల తర్వాత ఇంకోటి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏ ఇల్లు కొనమని నువ్వు నీ తల్లిదండ్రులు సలహా ఇస్తావు? రోడ్డు పక్కన 3 లైన్ల దూరంలో ఉన్న ఇంటిని కొనమని తల్లిదండ్రులు సలహా ఇస్తారు. ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్న ఇల్లు వాహనాల అవాంఛ శబ్దాలను తీసుకుంటుంది. కాబట్టి రోడ్డు పక్కన కన్నా 3 లైన్ల దూరంలో ఉన్న ఇల్లుకి శబ్ద కాలుష్యం తక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత మెరుపు, ఉరుము, ఆకాశం ఒకే సమయంలో మన నుండి ఒకే దూరంలో సంభవిస్తాయి. కానీ మెరుపును ముందుగా చూసిన తర్వాత శబ్దాన్ని వింటాం. అలా ఎందుకు? ఎందుకంటే మెరుపులు కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి కదా. కానీ ధ్వని 330 మీటర్ల పర్ సెకండ్, ఎక్కడ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద. కాబట్టి దీనిది కాంతి వేగం ఎంత అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ధ్వని వేగం వచ్చి 330 మీటర్స్ పర్ సెకండ్. ఏది ఫాస్ట్గా కనబడుతుంది మనకంటే కాంతే తొందరగా మన చేతికి వస్తుంది. ధ్వని అంత వేగం రాలేదు, దాని వేగం వల్ల అన్నమాట. దిగువ పేర్కొన్న వాటిలో వేడిని పలుచని రేకులుగా కొట్టవచ్చు. జింకు, ఫాస్ఫరస్, సల్ఫర్, ఆక్సిజన్. జింక్ ఎందుకంటే ఇవన్నీ అలోహాలు, ఇది లోహం. దిగువ పేర్కొన్న వాక్యాల్లో ఏది సరైనది? సాధారణంగా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. తాంతవత అంటే తీగలుగా సాగే లక్షణం అన్నమాట. లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. తర్వాత ఖాళీలు నింపండి. భాస్వరం అనేది చాలా డ్యాష్ అంటే దీన్ని ఏమంటారంటే రియాక్టివ్ అన్నమాట. చాలా చర్యాశీలత గల అలోహం అన్నమాట. లోహాలు ఉష్ణ డ్యాష్ మరియు డ్యాష్ వాహకాలు. లోహాలు అంటే ఉష్ణవాహకాలు మరియు విద్యుత్ వాహకాలు. రాగి కంటే ఇనుము డ్యాష్ చర్యాశీలత గల లోహం ఎక్కువ. రాగి కంటే ఇనుము ఎక్కువ చర్యాశీలత గల లోహం. లోహాల ఆమ్లాలతో చర్య జరిపి డ్యాష్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. హైడ్రోజన్. సాధారణంగా అలోహాలు ఆమ్లాలతో చర్య జరుపుతాయి. తప్పు. క్షారాలు అలోహాలతో చర్య జరుపుతాయి. సోడియం అధిక చర్యాశీలత గల లోహం.
సోడియము అధిక చర్యాశీలత లోహం, ఉప్పు ఇది. తర్వాత జింక్ సల్ఫేట్ ద్రావణం నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించలేదు. జింక్ సల్ఫేట్ ద్రావణం నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించలేదు అంటున్నాడు. జింకును రాగి స్థానభ్రంశం చెందించలేదు. ఇది ఒప్పు. ఎందుకంటే జింక్ సల్ఫేట్ ద్రావణం నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించలేదు. ఎందుకంటే రాగి కన్నా జింక్కి చర్యాశీలత ఎక్కువ. బొగ్గును తీగలుగా సాగదీయవచ్చు. బొగ్గును తీగలుగా సాగదీయలేము కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు అలోహాలు లోహాలు ధర్మాలు ఇచ్చారు ఎక్కడ చూడండి. లోహాలు అలోహాలు రూపం ఏంటంటే లోహాలు మెరుపును కలిగి ఉంటాయి ఒకటి. రెండు, దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. స్థరణీయత కలిగి ఉంటాయి. తాంతవత కలిగి ఉంటాయి. ఉష్ణవాహకత, మంచి ఉష్ణవాహకాలు, విద్యుత్ వాహకాలు అంటే సాయ గుణం ఉంటుంది దీనికి. అలోహాలకి అయితే రూపము మెరుపు అయితే ఉండదు. అవి దృఢంగా ఉంటాయా అంటే ఉండవు. స్థరణీయత ఉండదు. దీనికి సాగే గుణము పెద్దగా ఉండదు. తర్వాత ఉష్ణ వాహకత ఉండదు. విద్యుత్ వాహకత కూడా ఉండదు వీటికి. దిగువ పేర్కొన్న వాటికి కారణాలు రాయండి. ఆహార పదార్థాలను చుట్టడానికి అల్యూమినియం ఫాయిల్స్ని ఉపయోగిస్తారు. అల్యూమినియం అంటే చాలా సున్నితంగా ఉండే లోహం అన్నమాట. అల్యూమినియం చాలా సున్నితంగా ఉండే లోహం. ఇతర లోహాలతో పోలిస్తే అల్యూమినియం రేకును తయారు చేయడం చాలా సులభం అన్నమాట. ఇతర లోహాలతో పోలిస్తే అల్యూమినియం రేకును తయారు చేయడం చాలా సులభం. తర్వాత ద్రవాలను వేడి చేయడం వినియోగించే కడ్డీలు లోహ పదార్థాలు తయారు చేయబడతాయి. ఎందుకంటే లోహాలు వేడి మరియు విద్యుత్తుకు మంచి వాహకాలు కాబట్టి వాటిని లోహాలతో తయారు చేస్తారు. జింకు లవణ ద్రావణం నుండి జింకును రాగి స్థానభ్రంశం చేయలేదు. జింకు రాగి కంటే ఎక్కువ రియాక్టివ్గా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే జింకును స్థానభ్రంశం చేయలేదు. తర్వాత సోడియం, పొటాషియం కిరోసిన్లో నిల్వ చేయబడతాయి. సోడియం, పొటాషియం కిరోసిన్లో ఎందుకు నిల్వ చేస్తారు అంటే ఇవి నీటితో తొందరగా చర్య జరుగుతాయి. అందుకోసమనే వీటిని కిరోసిన్లో నిల్వ చేస్తారు. నిమ్మకాయ పచ్చడి అల్యూమినియం పాత్రలు నిల్వ చేయగలరా? లేదు. ఎందుకంటే ఆమ్లాలు అల్యూమినియం ఏం చేస్తాయి? చర్య జరుపుతాయి. ఆమ్లాలు లోహాలతో చర్య జరుపుతాయి కదా. తర్వాత నిలువు వరుస ఏ పదార్థాలు బి వరుసలో ఇవ్వబడిన ఉపయోగాలు జత చేయండి. బంగారం దేనికి? ఆభరణాలకి. ఒకటోది డి. 2 ఇనుము. ఇనుము అంటే యంత్రాలు. తర్వాత అల్యూమినియం ఆహారాన్ని చుట్టుటకు సి అన్నమాట. 3వది సి. కార్బన్ ఇంధనం. కార్బన్ అంటే ఇంధనము. రాగి విద్యుత్ తీగ. పాదరసం అంటే థర్మామీటర్. తర్వాత ఈ కింది సందర్భంలో ఏం జరుగుతుందంటే సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రాగి పాత్రలో పోసినప్పుడు అప్పుడు ఏం ఏర్పడుతుంది? సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే H2SO4ని వేస్తే ఏమవుతుంది? కాపర్ సల్ఫేట్ ఏర్పడుతుంది. ఇప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది.
అంటే కాపర్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 గివ్స్ రైజ్ టు కాపర్ సల్ఫేట్ CuSO4 ప్లస్ హైడ్రోజన్. ఇనుప మేకులను కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచినప్పుడు సమీకరణం. ఇప్పుడు ఇనుప మేకులు ఏమవుతుంది, గోధుమ రంగు పూత ఏర్పడుతుంది. అంటే ఏంటంటే కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని ఇనుము స్థానభ్రంశం చేయడం వల్ల ఇది జరుగుతుంది అన్నమాట. ఐరన్ ప్లస్ కాపర్ సల్ఫేట్ గివ్స్ రైజ్ టు ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్. సలోని మండుతున్న బొగ్గు మొక్కను తీసుకుని దాని నుండి విడుదలైన వాయువును ఒక పరీక్ష నాళికలో సేకరించింది. వాయువు స్వభావాన్ని అవి ఎలా కనుగొంటుంది. తడి లిట్మస్ కాగితాన్ని తీసుకొస్తే అది ఏది, నీళ్ళ లిట్మస్ కాగితం ఎరుపు రంగులోకి మారుస్తే అదేంటి, ఆమ్లం. నీళ్ళ లిట్మస్ కాగితం ఎరుపు రంగు మారితే ఆమ్లం అనమాట. ఆ విధంగా ఆ వాయువుని కనుక్కుంటుంది. తర్వాత ఏంటి, ఈ ప్రక్రియలో జరిగే అన్ని చర్యలు పద సమీకరణాలు అంట. అంటే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరేంటి, కార్బోనిక్ యాసిడ్. తర్వాత ఒకరోజు రేట తన తల్లితో కలిసి ఆ ఆభరణాల దుకాణం వెళ్ళింది. ఆమె తల్లి స్వర్ణకారం మెరుగుపడడానికి పాత బంగారు ఆభరణాలు ఇచ్చింది. మరుసటి రోజు వారు ఆభరణాలు తిరిగి తీసుకొచ్చినప్పుడు దాని బరువులో కొద్ది తగ్గినట్లు కనుక్కున్నారు. బరువు తగ్గడానికి గల కారణాన్ని సూచించగలరా? అంటే ఏం జరిగిందంటే, నగలు తయారు చేసేవాడు నగలను ఏం చేశాడంటే ఆమ్ల ద్రావణంలో ముంచాడు. ఇదేం చేస్తుంది, లోహాల బయట పోతతో చర్య జరుపుతుంది కదా ఆమ్ల ద్రావణం. ఈ ప్రక్రియ ఏంటంటే బంగారం మెరుస్తుంది, కానీ ఆమ్లం ఏమవుతుంది, కరిగిపోతుంది. అందువల్ల ఏంటంటే ఆభరణం యొక్క లోహంలో నికర బరువు నష్టం జరుగుతుంది. ఆభరణం యొక్క లోహంలో నికర బరువు నష్టం జరుగుతుంది.